అలా జోష్గా ఉన్నట్టుంది వాళ్ళ బీజేపీ మొత్తం సన్మానాలు రోడ్ ర్యాలీలు. జోష్ అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఓడినా గెలిచినా జోష్గానే ఉంటాం. ఎందుకంటే మేము జనరల్గా అంతే, మీరు అన్నట్టు ఓడిపోయినప్పుడు ఎవరు ర్యాలీ తీయరు. గెలిచిన తర్వాత తప్పదు కదా, తప్పనిసరిగా గెలిచిన తర్వాత సంతోషం. రెండు మంత్రి పదవులు రావడం జరిగింది, 8 సీట్లు గెలిచాము, 30% ఓట్లు వచ్చాయి, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎమ్మెల్సీ గెలిచారు, 2 రాజ్యసభ ఉన్నారు ఇక్కడ తెలంగాణ నుంచి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి జనాలు నన్ను నమ్ముతున్నారు. కానీ ఇంకా గట్టిగా ప్రయత్నించుంటే ఇంకెక్కువ సీట్లు వచ్చేది కూడా మీలో మీకే ఉన్న టాక్. అంటే గట్టిగా ప్రయత్నము అంటే చేయాలి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాపం వాళ్ళకు పార్టీ కార్యకర్తలతో మమేకం కావడము, పార్టీ కార్యకర్తలు వాళ్ళతో మమేకం కావడం కొద్దిగా ఇబ్బంది జరిగినా బాగా కష్టపడి పనిచేశారు. కలుపుకోలుగా అందరు కలిసి కూడా పనిచేశారు. తప్పనిసరిగా రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం అంత పెద్ద కష్టమే కాదనేది ఈనాడు రూఢిగా తెలుస్తుంది. అంటే జనాలు, ఓటర్సు, ప్రజలు ఆ రకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మాకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఇవ్వాలి, తెలంగాణలో కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు.